ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికిటిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట నీ పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాద పలుకగనేలా. శ్రీమన్ మహాభాగవతం అష్టమ స్కంధం గజేంద్ర మోక్షణం కథను మనం వింటూ ఉన్నాం. గజేంద్రుడు నిస్సహాయంగా ఉన్నాడు, దిక్కు లేకుండా పోయింది అన్న పరిస్థితికి. ఎవడు నా మాట వింటాడు, ఎవడు రక్షిస్తాడు అని దిగులతో ఉన్నప్పుడు ఊరి పేరు చెప్పకుండా, భగవన్ నామాన్ని చెప్పకుండా, ఎవరిని ప్రార్థిస్తున్నావో వాడి పేరు చెప్పకుండా, ఇలాంటి గుణాలన్నీ కూడా ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో, అసంఖ్యాకమైన కళ్యాణ గుణసంపన్నుడు ఎవడైతే ఉన్నాడో అలాంటి భగవంతుడు వాడిని నేను దాసోహం అంటున్నాను, వాడి శరణాగతి చేస్తున్నాను, నమస్కరిస్తున్నాను అన్నాడు. అని ఎవడా స్వామి అంటే అలా పేరు చెప్పడం లేదు. శాంతునకు అపవర్గ సౌఖ్య సంవేదికి నిర్వాణ భర్తకు నిర్విశేషునకు ఘోరునకు గూఢునకు గుణధర్మికి సౌమ్యునకు అధిక విజ్ఞానమయునకు అఖిలేంద్రియ ద్రష్టకధ్యక్షునకు బహుక్షేత్రజ్ఞునకు తయా సింధుమతికి మూల ప్రకృతికి ఆత్మమూలున అఖిలేంద్రియ జ్ఞాపకునకు దుఃఖాంతకృతికి ఇది సత్యమనడి నీడతో వెలుగుచుండు ఉండు ఎక్కడికి మహోత్తరునకు నిఖిల కారణునకు నిష్కారణునకు నమస్కరింతును నన్ను మనసు కొరకు నన్ను ప్రార్థించమని చెప్పి నేను ప్రార్థన చేస్తా. ఎవరిని? భగవంతుడు శాంతస్వరూపుడు అంటారే, మోక్షానికి అధిపతి అంటారు, ఆనందానికి ఆలవాలం అంటారు, తనా పరా భేదం లేనివాడు అంటారు, దుష్టులకు భయంకరంగా గోచరిస్తాడు, సంసార పద్ధతికి అందనటువంటి వాడు, గుణాల ధర్మం కలవాడు, సరళ స్వభావం, విశేషమైన జ్ఞాన సంపన్నుడు, అన్ని ఇంద్రియాల కార్యాలు కూడా నిర్వహించి నిర్మించేవాడు ఆయనే కదా. అన్నిటికీ ప్రభువు, సర్వజ్ఞుడు, పైగా ఇంద్రియ దయారసానికి మూలం వంటివాడు, మూలపురుషుడు ఆయనే, ఆత్మకు ఆధారమైన వాడు, ఇంద్రియాలని అదుపులో పెట్టి ఆజ్ఞాపించేవాడు, దుఃఖాన్ని పోగొట్టేటటువంటి వాడు, మాయా అనే నీడతోటి నిండుగా వెలిగిపోతున్నటువంటి వాడు, ఒంటరివాడు, ఏకో విష్ణుర్ మహద్భూతం, మిక్కిలి గొప్పవాడు, అన్నిటికీ మూల కారణమైనటువంటి వాడు, బీజమైనటువంటి వాడు, ఏ కారణము లేనివాడు. అలాంటి స్వామికి నన్ను కాపాడవయ్యా అంటూ ప్రార్థిస్తూ నేను నమస్కారం చేస్తున్నాను. యోగాగ్ని ధర్మ కర్మలు, యోగాగ్ని దగ్ధ కర్మలు, యోగాగ్ని దగ్ధ కర్ములు, యోగీశ్వరులు ఏ మహాత్మనంటరుగక సజ్జోగ విభాషిత మనముల బాగుగా వీక్షింతురు అట్టి పరమ భుజంతు. యోగేంద్రుడైన మహానుభావులు యోగమనేటటువంటి అగ్నితో తమ పూర్వకర్మలన్నీ కూడా భస్మం చేసి పడేసేసి ఇక ఇతరత్ర ఏమి ఆలోచించకుండా ప్రకాశించేటటువంటి తన మనసులో ఉన్న ఏ మహాదేవుడిని చూస్తూ ఉంటారో అలాంటి ప్రభువుని నేను ప్రార్థన చేస్తున్నాను, రక్షించవయ్యా అని చెప్తూ సర్వాగమాంనాయ జలధి అపవర్గమయునికి ఉత్తమ మందిరునకు సకల గుణాలనిచ్ఛిన్న బోధాగ్నికి తనయంతరాజిల్లు ధన్యమతికి గుణలయోద్దీపిత గురుమానసునకు సంవర్తిత కర్మ నిర్వర్తినకు దిశలేని నాబోటి పశువుల పాపంబు అడచువానికి సమస్తాంతరాత్మనికి అలా సమస్తరాత్మకుండి వెలుంగువాని గచ్చిందునకు భగవంతునకు తనూజపసు నివేశదాసక్తారసక్తులైన వారికి అంతరాని వానికి ఆచరింతు వందనములు. పరమాత్ముడు అన్యాగమాలకు కూడా మూలం అంటారే, అలాంటి అన్యాగమాలకు వేదాలకు సముద్రం లాంటి వాడు కదా. మోక్ష ప్రదాత, మోక్ష స్వరూపుడు, గొప్ప గొప్ప గుణాలకి నిలయమైనటువంటి వాడు, రాపిడి కొయ్యల్లో అగ్నిలాగా సుగుణాల్లో దాగి ఉండేటటువంటి వాడు, తనంతో తానుగా స్వయం ప్రకాశం గలవాడు, తనకు తానుగా ప్రకాశించేటువంటి వాడు, గొప్ప మనస్సు గలవాడు, ప్రళయాన్ని సృష్టిని కూడా చక్కగా నడిపించేటటువంటి వాడు,
నాలాంటి దిక్కులేనటువంటి ప్రాణుల పాపాలను శమింపజేసేటటువంటి వాడు, అందరిలోనూ ఆత్మగా వెలిగేవాడు, నాశనం అంటూ లేని అచ్యుతుడు ఆయన, పూజింపదగినటువంటి వాడు, భార్య, పుత్రుడు, ఇల్లు, వసూలు అనే వాటిపై ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకి అందరానటువంటి వాడు. అలాంటి దేవాది దేవుడికి నేను నమస్కారాలు చేస్తున్నాను, నన్ను రక్షించవయ్యా అని చెబుతూ, అంతేకాకుండా భగవంతుడు ధర్మం పైన, కామం పైన, ధనం పైన ఆశలు విడిచిపెట్టి పండితుల యొక్క పూజలు అందుకునేటటువంటి వారు కోరుకున్నటువంటి వాళ్ళకి ఉత్తమ వరాలను వరప్రదాత ఆయన. తన దగ్గర చేయనటువంటి వారికి దయతోటి నాశనం లేని శరీరాన్ని ప్రసాదిస్తాడు, రక్షిస్తాడు. ముక్తులైనటువంటి వారు ఆనంద సముద్రంలో మునిగినటువంటి మనస్సులతో ఆయన అనునిత్యం కూడా ఆరాధిస్తూ ఉంటారు. పరమార్థాన్ని చింతించేటటువంటి వాళ్ళు ఏకాంతంగా ఆయన పవిత్రమైన చరిత్రాన్ని పాడుతూ ఉంటారు. అందరికంటే ఆద్యుడైనటువంటి వాడు, బ్రహ్మస్వరూపుడు, శ్రేష్టమైనటువంటి వాడు, ఇంద్రియాలకు అతీతమైనటువంటి వాడు. మనకున్నటువంటి యొక్క ప్రజ్ఞల వల్ల భగవంతుడిని మనం దర్శించలేము. వీటికి భాషకే అతీతమైనటువంటి వాడు, స్థూల స్వరూపుడు, సూక్ష్మ స్వరూపుడు కూడా. అణోరణీయాన్ మహతో మహీయాన్ అంటారు కదా, అలాంటి మహాత్ముడిని నేను సేవిస్తూ ఉన్నాను అన్నాడు. అంటే ఇంకా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన మరో వినలా, ఇంకా ఏమంటాడో విందాం. జై శ్రీరామ్.